హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. టుడే ఏంటంటే ఎండి రొయ్యల కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. ఫస్ట్ ఇట్లా తోకలు తలలు అన్నది తీసి క్లీన్ చేసి పక్కన పెట్టుకోవాలి. సో నేను చూపించిన విధంగా చూడండి, ఈ విధంగా. సో క్లీన్ చేసి పక్కన పెట్టుకున్న తర్వాత ఈ విధంగా తీసి పక్కన పెట్టుకున్నాం కదా తలలు తోకలు. సో ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని సో కొంచెం వాటర్ అన్నది బాగా బాయిల్ అయ్యే వరకు ఉంచాలి. బాయిల్ అయిన వాటర్లో ఈ ఎండి రొయ్యలను వేసి క్లీన్ చేసుకోవాలి. ఒక 5 minutes పాటు వేసి ఆ నీళ్ళల్లో ఉంచితే బాగా డస్ట్ అన్నది బయటకు వచ్చేస్తుంది. సో ఇంకొకసారి వాటర్ వేసుకొని కడిగి పక్కన పెట్టుకోవాలి. సో చూడండి, నేను చూపించిన విధంగా క్లీన్ చేసి పక్కన పెట్టుకున్న తర్వాత కొంచెం స్టవ్ ఆన్ చేసుకొని మళ్ళీ దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకొని ఎండి రొయ్యలు అనేది బాగా రోస్ట్గా వేయించుకొని పక్కన పక్కన పెట్టుకోవాలి. రోస్ట్ కంటే మరీ ఎక్కువ కాదండి, ఒక మాదిరిగా వేయించుకోవాలి. సో ఇలా తీసి పెట్టిన కొద్దిగా ఆయిల్ వేసుకొని ఒక 4 ఉల్లిపాయలు కట్ చేసినవి, ఇందులో కొంచెం మెంతులు వేసుకొని 4 కట్ చేసిన ఉల్లిపాయలు, కరివేపాకు, 2-3 పచ్చిమిర్చి చూడే విధంగా వేసుకున్న తర్వాత దాంట్లో కొంచెం పసుపు యాడ్ చేసుకున్నాను. కొంచెం దీంట్లోనే కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేసుకుంటున్నాను. సో సాల్ట్ ఎందుకంటే త్వరగా మగ్గిపోతుంది ముందుగా వేసుకుంటే. సో ఇందులో ఒక 3 టమాటాలు వరకు కట్ చేసి పెట్టుకున్నవి కూడా వేసుకుంటున్నాను. చూడండి, ఈ విధంగా బాగా కట్ చేసి పెట్టుకొని ఇవన్నీ బాగా వేగిన తర్వాత ఒక 5 minutes పాటు మూత పెట్టి తీసి దాంట్లో మళ్ళీ కారం అనేది యాడ్ చేసుకోవాలి తగినంత. సో ఇలా వేగిన తర్వాత మళ్ళీ కొంచెం సేపు కలుపుకోవాలి. ఒక 5 minutes పాటు మళ్ళీ మూత పెట్టుకొని మూత తీసి కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. దాంట్లోనే మళ్ళీ ఎండి రొయ్యలు కూడా వేసుకొని కొంచెం సేపు బాగా మగ్గిన తర్వాత మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకొని మళ్ళీ మూత తీసి కొంచెం తగినంత వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. కొంచెం సేపు మూత పెట్టుకొని బాగా బాయిల్ అయిన తర్వాత అది బాగా ఉడకాలండి. ఎంత ఉడికితే అంత టేస్ట్ ఉంటుంది. అంతేనండి, ఎండి రొయ్యల కర్రీ రెడీ అయిపోయింది.